నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఇవాళ వరల్డ్ పైల్స్ డే. ఈ సందర్భంగా నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కి కారణాలేమిటో, పైల్స్ బాధల నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. ఉదయం లేవగానే మనందరం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం. అయితే పైల్స్తో బాధపడుతున్నప్పుడు మాత్రం ప్రతిరోజు బ్యాడ్ మార్నింగ్గానే ఉంటుంది. మొలల బాధలు ఎలా ఉంటాయో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు రక్తం ఒకటే కంగారు పెట్టేస్తుంది. అందుకే పైల్స్తో బాధపడుతున్నప్పుడు తెల్లవారితే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తుందన్న భయం వారికి రాత్రి నుంచే వెంటాడుతూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పైల్స్, వీటిని మనం వాడుకలో మొలలు అని కూడా పిలుస్తాం. మొలలు మనిషిని ముళ్ళకంప మీద కూర్చున్నట్లుగా అనునిత్యం అంతులేని వేదనకు గురి చేస్తాయి. భరించలేనంతగా నొప్పి పెడుతూ మల విసర్జనను బాధాకరమైన వ్యవహారంగా మారుస్తాయి. అడపా రక్తస్రావం కూడా కనిపిస్తుంటుంది. అసలేమిటి మొలలు? ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? పైల్స్ అంటే మనకి మలద్వారము దగ్గర ఈ వీనస్ ప్లెక్సస్ అంటాం, అంటే రక్తనాళాలు ఉంటాయి అక్కడ. వీటిని ఇంకో పదంగా చెప్పాలంటే యానల్ కుషన్స్ అంటారు. ఈ యానల్ కుషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. అవి 3 ప్లేస్లో యానల్ కుషన్స్ ఉంటాయి. ఈ పైల్స్లో ఏమవుతాయంటే ఈ రక్తనాళాలు దాని కాన్స్టెంట్గా దాని మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ రక్తనాళాలు ఉబ్బిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు ఉబ్బిపోతాయో క్రమేణంగా అవి అలా వాస్తూ పోయి గ్రేడింగ్ వేరే గ్రేడ్స్ లాగా తయారవుతాయి అన్నమాట. ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు అని అంటాం అనమాట. యానల్ కుషన్స్ ఎప్పుడైతే పెద్దగా అవుతాయి వాటిని పైల్స్ అని అంటాం. ఇక్కడ ఆసనం వద్ద ఉబ్బినట్లుగా కనిపిస్తున్నవే పైల్స్. పైల్స్ రావటానికి ప్రధాన కారణం మలబద్ధకమే. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు మల విసర్జన కోసం చాలామంది బలంగా ముక్కుతారు. దీంతో మలద్వారం దగ్గర ఉండే నరాలు ఇలా క్రమంగా ఉబ్బుతూ వస్తాయి. ముక్కే అలవాటు కొనసాగుతున్న కొద్దీ నరాలు బాగా ఉబ్బిపోయి చివరికి అలాగే ఉండిపోయి ఆసనంలో అవరోధాలుగా పైల్స్గా పరిణమిస్తాయి. ముక్కుతే మూలశంక వస్తుందని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. పైల్స్ అనేటువంటివి తెలుగులో మొలలు అని కూడా అంటారు. ఇవి మన మోషన్ వెళ్ళే దారి మలద్వారం అంటాము, అక్కడ ఉంటాయి. మన అందరిలోనూ కూడా హెమరాయిడల్ కుషన్స్ అంటాం. హెమరాయిడల్ కుషన్స్ అనేటువంటివి మనకి పుట్టుకతోనే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండేటువంటివి. కొంతమందిలో ఈ హెమరాయిడల్ కుషన్స్ రకరకాల కారణాల వల్ల ఆ సైజు పెరగటం వల్ల అవి పైల్స్ కింద అవుతాయి. ఈ పైల్స్ వల్ల మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ పైల్స్ రావడానికి కారణం ఏమిటంటే పొట్టలో ఏదైనా ప్రెషర్ ఎక్కువ అవటం వలన, ప్రెగ్నెన్సీ కానీ లేదా వేరే కారణాల చేత వల్ల పొట్టలో కొంతమందికి నీరు చేరుతుంది, ఎస్ఐటిస్ అంటాము. లేదంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అది ఉన్న వాళ్ళకి ఈ పొట్టలో ప్రెషర్ పెరగటం వల్ల, వీటి వల్ల రావచ్చు. లేదా కొంతమందికి చాలా మలబద్ధకం ఉంటుంది. మలబద్ధకం ఉండటం వల్ల వాళ్ళకి మోషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు అన్న ఫీలింగ్తో ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేయటం వలన ఆ ఏరియాలో ప్రెషర్ ఎక్కువయ్యి ఈ హెమరాయిడల్ కుషన్స్ సైజు పెరిగి వాటిలో ఉన్న రక్తనాళాలు కూడా ఉబ్బి అక్కడి నుంచి ఈ పైల్స్ పెరుగుతాయి. పైల్స్ను తొలగించుకోవడానికి మనలో చాలామంది మొలల చుట్టూ గుర్రపు వెంట్రుకల్ని కట్టి బిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పైల్స్ తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటారు నిపుణులు. పైల్స్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ మల విసర్జననే కాదు, రోజువారీ జీవనాన్ని కూడా దుర్భరంగా మారుస్తాయి. పైల్స్ ముదురుతున్న కొద్దీ
మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. కాసేపు కుదురుగా కూర్చోలేరు, ఏ పని చేసుకోలేరు. ఆసనంలో నొప్పి మంటతో అనుక్షణం నరకాన్ని చూపిస్తాయి. ఏళ్ల కొద్దీ పైల్స్తో బాధపడుతున్నప్పుడు తరచూ రక్తస్రావం కారణంగా మనిషిలో రక్తహీనత అన్నది ప్రధానమైన సమస్యగా మారుతుంది. పైల్స్ కారణంగా రక్తనాళాల్లో కొన్నిసార్లు రక్త సరఫరాలో సైతం ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో చీము పట్టి శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదము ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ పైల్స్ అనేది 3 స్టేజ్ల్లో ఉంటాయన్నమాట. ఒకటేమో ఇది గ్రేడ్ 1 ఫస్ట్ డిగ్రీ, గ్రేడ్ 2 సెకండ్ డిగ్రీ, గ్రేడ్ 3 థర్డ్ డిగ్రీ పైల్స్ అని ఉంటారనమాట. అంటే వీటికి ఏంటంటే ఈ స్టేజ్ల సైజ్ బట్టి వివరిస్తుంటారనమాట. అంటే స్టేజ్ 1 అంటే పేషెంట్ మామూలు మల విసర్జన అయినప్పుడు బయటికి ఏం కనబడదు, లోపల నుంచే ఉంటుంది. ఈ సెకండ్ డిగ్రీ హెమరాయిడ్స్ అనేవి ఈ మల విసర్జన అయినప్పుడు కొంచెం బయటకు వస్తుంటాయి, మళ్ళీ వాటంతలో అయితే లోపలికి వెళ్తుంటారు. థర్డ్ డిగ్రీ పైల్స్ ఏంటంటే అది మల విసర్జన అయినప్పుడు బయటకు వచ్చి అలాగే బయట ఉండిపోతుంటాయి అనమాట. ఈ బేసికలీ 3 డిగ్రీస్ ఆఫ్ పైల్స్ అంటారు. ఈ పైల్స్ లక్షణాలు పేషెంట్ ప్రజెంట్ చేసేది యూజువల్గా బ్లీడింగ్తోనే వస్తుంటారు అనమాట. అంటే రక్తం పడుతుంది, విరోచనకి వెళ్ళినప్పుడు రక్తం పడుతుంటుంది. ఇది చాలా టిపికల్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ పేషెంట్స్ మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కానీ ఏముండదు, బ్లడ్ బ్రైట్ రెడ్గా ఉంటుంది, పట్టం చుక్కల్లాగా కానీ లేకపోతే కొంచెం మంది డిస్క్రైబ్ చేసినట్టు పిచికారీలాగా కానీ పడుతుంటుంది అనమాట. ఇది చాలా పైల్స్కి చాలా టిపికల్ సిమ్టమ్స్ అనమాట. ఇదే ఫిషర్ ఉన్న పేషెంట్కి అయితే బ్లడ్ పడుతుంది కానీ మోషన్కి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. అలాగే ఫిస్ట్లో ఉన్న పేషెంట్ కూడా అప్పుడప్పుడు రక్తం వచ్చే ఆస్కారం ఉంటుంది, కానీ అది బ్లడ్ కొంచెం పసుతోని మిక్స్ అవుతుంటుంది అనమాట. అలాగే వేరే వ్యాధులు అంటే పెద్ద పేగులో వేరే వ్యాధుల నుంచి వచ్చే బ్లడ్ అయితే ఆల్టర్డ్ బ్లడ్ ఉంటుంది. అంటే అది ప్యూర్ బ్రైట్ రెడ్గా ఉండకుండా కొంచెం నలుపు కొంచెం ఎరుపు కలర్లో ఉంటుంది అనమాట. సో బేసికలీ చూడడానికి మనం విరోచనకు వెళ్ళినప్పుడు బ్లడ్ కలర్ బట్టి మనం వీ కెన్ నో, అంటే తెలియవచ్చు మనకి అది పైల్స్ ద్వారా వస్తుందా, ఫిషర్ వల్ల వస్తుందా, ఫిస్లా వల్ల వస్తుందా, లేకపోతే వేరే ద్వారా వస్తుందని తెలుసుకోవచ్చు అనమాట. పైల్స్ని మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పైల్స్ వాటంతట అవే తగ్గిపోతాయని అనుకుంటారు. డాక్టర్ని కలవటానికి బదులుగా కొంతమంది నాటు పద్ధతులతో మొలల్ని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. గుర్రపు తోక నుంచి వెంట్రుకని తీసి దాన్ని మొల చుట్టూ బిగుతుగా కడుతుంటారు. ఇలా చేయటం వల్ల మొల ఎండిపోయి ఆపై రాలిపోతుందని అనుకుంటారు. ఆపరేషన్ లేకుండా మందులతో పైల్స్ని తగ్గిస్తామని ఊదరగొట్టే నకిలీ వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు పైల్స్ని తగ్గించకపోగా లేనిపోని సమస్యలు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తారు డాక్టర్లు. పైల్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. మోషన్ వెళ్ళినప్పుడు యూజువల్గా మోషన్ వెళ్ళిన తర్వాత బొట్లు కింద రక్తస్రావం అవుతుంది. అది బాగా బ్రైట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి రక్తం మోషన్తో కలిసి కాకుండా విడిగా మోషన్ వెళ్ళిపోయిన తర్వాత బొట్లుగా పడుతుంది. అది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈ పైల్స్కి. తర్వాత కొంతమందికి పైల్స్ ఉండటం మూలాన ఈ నొప్పి కూడా ఉండవచ్చు, కొంతమందికి దురదలాగా ఉంటుంది. ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 పైల్స్ ఉన్న వాళ్ళలో అయితే కనుక చేతికి బయటికి తగులుతూ ఉంటాయి, చిన్న చిన్న గడ్డల్లాగా మోషన్ వెళ్ళే దారి దగ్గర కడుక్కున్నప్పుడు చేతికి చిన్న చిన్న గడ్డల్లా తగులుతూ ఉంటాయి. కొంతమంది ఈ పైల్స్ని వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో, ఫిషరు, ఫిస్టులా ఇలాంటి వేరే ఇబ్బందులు కూడా రావచ్చు. చాలామంది వాళ్ళకి తెలియక ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మోషన్ వెళ్ళే దారి దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని పైల్సే అని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మోషన్లో బ్లడ్ పడటం అనేటువంటిది పైల్స్ వల్ల కాకుండా వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. అందువల్ల మోషన్లో ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత మోషన్లో కలిపి బ్లడ్ వస్తూ ఉంటే దాన్ని ఒకసారి డాక్టర్ చేత చెక్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే పైల్స్ కాకుండా దాని వేరే కారణాల వల్ల కూడా రక్తం రావడానికి అవకాశం ఉంది. పైల్స్కి ఈ నాటు వైద్యాలు అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఈ వాటిని మన అక్కడ మామూలుగానే అక్కడ చాలా ఇన్ఫెక్షన్ అది ఉంటుంది. మోషన్ వెళ్ళటం మూలాన ఈ మోషన్లో రకరకాలైనటువంటి క్రిములు ఇవన్నీ ఉంటాయి. వాటికి నాటు వైద్యాల వల్ల ఈ కట్ చేయించడం కానీ లేదంటే ఈ తాళ్ళు కట్టించడాలు ఇలాంటివి చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అది ఎక్కువయ్యి ఒక్కొక్కసారి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. తర్వాత నొప్పి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. మనకి కరెక్ట్గా చేయాల్సిన చోట కాకుండా కొంచెం పక్కకు చేస్తే వచ్చేటువంటి నొప్పి చాలా తేడా ఉంటుంది. అందుకని వైద్యం ఎప్పుడైనా కానీ అనుభవం ఉన్న వాళ్ళ చేత
కరెక్ట్ హాస్పిటల్లో అది చేయించుకుంటేనే మంచిది. పైల్స్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ పేషెంట్ చాలా భయపడిపోతుంటారు. కొంత అంటే సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఉమెన్ అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతుంటారు, దానివల్ల కానీ ఈ పైల్స్ అనేది చెప్పకుండా ఉంటారు అనమాట. దీనివల్ల వీళ్ళంతా ఈ లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు. ఈ లోకల్ డాక్టర్స్ వెళ్ళినప్పుడు ఈ రకరకాలుగా వైద్యాలు చేస్తుంటారు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఈ గుర్రపు దారం కడతా ఉంటారు, కొన్నిసార్లు ఈ మెర్క్యూరీ థ్రెడ్ కడతారు వీటికి, కొంతమందికి ప్రిపరేషన్స్ పెడుతుంటారు అనమాట. కొంతమందికి వేరే సొల్యూషన్స్ ఇస్తారు నోట్ నుంచి తాగడానికి. కానీ ఇవన్నీ చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీ ఏదో కొంచెమైనా ఇన్ఫెక్ట్ అయినా కానీ చాలా ఆ ఏరియాలో ఎస్పెషల్లీ ఏదో చిన్న ఈ ఇంజెక్షన్ ద్వారా కానీ, బ్యాండ్ ద్వారా కానీ, ఈ చిన్న సర్జరీ ద్వారా కానీ పోయే ప్రాబ్లం చాలా మేజర్ సర్జరీ కింద దారితీయచ్చు. ఎస్పెషల్లీ ఈ మెర్క్యూరీ థ్రెడ్స్ కానీ ఇవన్నీ వాడితే ఆ మలద్వారం దగ్గర మనం మోషన్ కంట్రోల్ చేసుకునే స్పింక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతే మాత్రం చాలా మేజర్గా ప్రాబ్లం వస్తుంది. ఎర్లీగా చూసుకున్నట్టయితే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ పైల్స్ అయితే వీటికి మేజర్గా ఆపరేషన్ ఏం అవసరం లేదు. అవుట్ పేషెంట్గా 5 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగా ముదిరిపోయిన పైల్స్కు నేటి ఆధునిక వైద్యంలో బాండింగ్, ఇంజెక్షన్ థెరపీ, స్టేప్లర్ హెమరాయిడెక్టమీ వంటి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పైల్స్ని ఆరంభ దశలో గుర్తిస్తే వాటిని చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. కానీ పైల్స్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. చిన్నపాటి సర్జరీల సాయంతో పైల్స్ బెడదని ఎలా వదిలించుకోవచ్చో, పైల్స్ రాకుండా జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ ముదురుతున్న కొద్దీ పెను ముప్పుగా పరిణమిస్తాయి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పైల్స్కి ప్రధాన కారణం మలబద్ధకమే కాబట్టి ముందుగా విరేచనం సాఫీగా జరిగేలా రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకాన్ని తగ్గించే పీచు పదార్థం, ఆకుకూరల్ని ప్రతినిత్యం తప్పనిసరిగా తీసుకోవాలి. పళ్ళు, పళ్ళ రసాల్ని తరచుగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. పైల్స్ రాకుండా ఉండటానికి మళ్ళీ ఈ ఆహారపు అలవాట్లలోనే మార్పులు చేసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇలాంటివి తినటం, నీళ్ళు ఎక్కువగా తాగటం. తర్వాత మన వాళ్ళకి ఫ్రీ మోషన్ కాలేదు అనేటువంటిది ఒక సైకలాజికల్ ఇష్యూ అది. అందుకని చెప్పి ఏదో రకంగా ఫ్రీ మోషన్ రావాలి అని దాన్ని స్ట్రైనింగ్ చేస్తా దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేయటం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగి ఈ పైల్స్ పెరగడానికి అవకాశం ఎక్కువ. అందువల్ల ఫ్రీ మోషన్ వచ్చేలాగా ఆహారపు అలవాట్లతోనూ, అవసరమైతే మందులు, మోషన్ అవడానికి లాక్సేటివ్స్ అంటాం, రకరకాల లాక్సేటివ్స్ ఉన్నాయి. అది అవసరాన్ని బట్టి ఆ లాక్సేటివ్స్ని వాడుకుని మోషన్ ఫ్రీగా వచ్చేలా చూసుకుంటే ఈ పైల్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు సర్జరీకి వెళ్ళటం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే పైల్స్కి ఆపరేషన్ చేయించుకుంటే మల విసర్జనపై పట్టు కోల్పోతామనే భయం చాలామందిలో ఉంటుంది. నిజానికిది ఒట్టి అపోహ మాత్రమే. ప్రత్యేక ద్రవాన్ని మొలల్లోకి ఎక్కించటం ద్వారా అవి ముడుచుకుపోయేలా చేయటం వల్ల పైల్స్ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు. మొలల చుట్టూ రబ్బరు బ్యాండ్లను బిగించే బ్యాండింగ్ మెథడ్, హెమరాయిడెక్టమీ వంటి సర్జరీల సాయంతో ఇప్పుడు పైల్స్ని చాలా తేలికగా తొలగించుకోవచ్చు. పైల్స్కి అన్నిటికన్నా ముఖ్యం మన ఆహారపు అలవాట్లు మార్చుకుని ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళేలా చూసుకోవటం. ఈ ఎక్సెసివ్ స్ట్రైనింగ్ అంటాం, ఇంకా మోషన్ ఇంకా రావాలి, ఇంకా లోపల ఏదో ఉంది అని ఇంకా ఆ ప్రెషర్ పెడతా ఉంటే దానివల్ల ఈ పైల్స్ సైజ్ పెరుగుతాయి. అక్కడ రక్తనాళాల్లో ప్రెషర్ పెరగటం వలన బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. వీటికి డాక్టర్ ఇచ్చే వైద్యం కన్నా కూడా ముందు మన ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకుని హై ఫైబర్ డైట్ అంటాం, ఈ కొంచెం ఈ పీచు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుని నీళ్ళది బాగా తాగి మోషన్ ఫ్రీగా వచ్చేలా చేసుకోవటం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ చేసినా కానీ ఇంకా ఇబ్బందిగా ఉంది అంటే కనుక
ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళటం కోసం మందులు ఉన్నాయి. తర్వాత కింద మోషన్ వెళ్ళే దారి దగ్గర రాసుకోవటం కోసం క్రీములు ఉంటాయి. అవి పైల్స్ సైజ్ అది తగ్గించి ఆ పైల్స్లో ఉన్న రక్తనాళాలు ఏదైతే వాపు ఏదైతే ఉందో ఆ వాపు తగ్గేలా చేసి ఆ బ్లీడింగ్ తగ్గేలా చేస్తాయి. ఈ ఎర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ 1 కొంతవరకు స్టేజ్ 2లో కూడా ఇవి చేస్తే సరిపోతుంది, ఇంకా వేరే వైద్యం ఏం అక్కర్లేదు. స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 కానీ ఉన్నప్పుడు దానికి ఆ పైల్స్కి ఇంజెక్షన్ కానీ లేదంటే చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి వేస్తాము. అవి వేస్తే చాలా వరకు అది కంట్రోల్ అవుతుంది. స్టేజ్ 3కి స్టేజ్ 4కి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ కూడా ఓపెన్ టెక్నిక్, ఇంతకుముందు పాత పద్ధతిలో కట్ చేసి తీసేయటం ఒక పద్ధతి. రెండోది స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అంటాం. స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అంటే అది ఒక మెకానికల్ డివైస్, అది స్టేప్లరు. అది పైల్స్ని కట్ చేసి తీసేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నొప్పి తక్కువగా ఉంటుంది. మామూలుగా చేసే కన్వెన్షనల్ హెమరాయిడెక్టమీ కన్నా కూడా ఈ స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీతో నొప్పి కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ స్టేపుల్డ్ హెమరాయిడెక్టమీ అనేది అందరికీ సూటబుల్ కాదు. గ్రేడ్ 2 గ్రేడ్ 3 వాళ్ళకే అది సూటబుల్. గ్రేడ్ 4 వాళ్ళకి ఈ ఓపెన్ హెమరాయిడెక్టమీ అయితేనే మంచిది. పైల్స్కి ఆపరేషన్ను మరీ చిన్న వయసులో చేయించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఈ పైల్స్ ఆపరేషన్ అది చేయటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ పైల్స్కి ముఖ్యమైన వైద్యం ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, తర్వాత ఈ మలబద్ధకం లేకుండా చూసుకోవటం. అవి లేకుండా పైల్స్కి ఆపరేషన్ చేసేస్తే వీళ్ళల్లో మళ్ళీ ఆ మలబద్ధకం కానీ ఆ స్ట్రెయినింగ్ కంటిన్యూ అయితే మళ్ళీ పైల్స్ పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు మరీ తప్పనిసరి పరిస్థితులు అయితే తప్పితే 40 ఏళ్ల లోపు పైల్స్కి ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటేనే మంచిది. కొంతమందికి కాన్స్టిపేషన్ అంటాం, అంటే మలబద్ధకం వల్ల వీళ్ళకి వస్తూ ఉంటుంది. మలబద్ధకం అంటే కొంతమందికి ఈ ఫైబర్ డైట్, పీచు పదార్థాలు చాలా తక్కువగా తీసుకుంటుండటం వలన మలబద్ధకం ఏర్పడి వాళ్ళకి మోషన్ రాకున్నా కానీ బాత్రూమ్ వెళ్ళి ప్యాన్ మీద కూర్చొని అలా స్ట్రెయిన్ చేస్తుంటారు. దీనివల్ల ఈ యానల్ కుషన్స్ మీద కాన్స్టెంట్గా ప్రెజర్ పడి అవి ఉబ్బిపోతూ ఉంటాయి. సో అది ఒక కారణము. రెండో కారణం ఏంటంటే ఈ మన భారతదేశంలో ఎక్స్ట్రా హెపాటిక్ పోర్టల్ వెయిన్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే లివర్ కింద ఉండే రక్తనాళం ఒకటి బ్లాక్ అయినప్పుడు కానీ ఇలాంటి పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అవి కొంచెం అరుదు. మూడో కారణం ఏంటంటే ఈ ఏదైనా కానీ ఒక్కొక్కసారి ఈ పెద్ద ప్రేగులో క్యాన్సర్స్ ఉన్నప్పుడు కానీ ద ఫస్ట్ ప్రజెంటేషన్ వచ్చేసి పైల్స్ లాగే వస్తూ ఉంటుంది. చాలా కాలం ఈ పైల్స్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అంటే మ్యూకస్ డిశ్చార్జ్ అనమాట. మ్యూకస్ ఎక్కువగా సెక్రెట్ అయ్యి మ్యూకస్ బయటకు వచ్చేసి మలం చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి దురద ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఒకటి. రెండోది ఏంటంటే క్రానిక్ బ్లడ్ లాస్ వల్ల, చాలా కాలం రక్తం పోవటం వలన బాడీలో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ చాలా లేటుగా వస్తుంటారు. వాళ్ళ హిమోగ్లోబిన్ 5, 6, 4 అయినప్పుడు వస్తుంటుంది. సో అది మంచిది కాదు. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది బాడీలో తగ్గిపోతుంటుంది కాబట్టి మిగతా అవయవాలు కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి దీనివల్ల. ఎప్పుడైతే ఈ పైల్స్లో దాంట్లో బ్లడ్ క్లాట్ వస్తుంది. ఈ బ్లడ్ క్లాట్ని థ్రాంబోజ్డ్ పైల్స్ అని అంటారు. ఇది చాలా పెయిన్ఫుల్ కండిషను. ఇది ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరం పడుతుంటుంది. ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో తిరిగి పైల్స్ కనిపిస్తుంటాయి. పైల్స్ని నివారించుకోవటానికి రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలని, ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి. పళ్ళు, పళ్ళ రసాల్ని తరచుగా తీసుకోవాలి. ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. మల విసర్జన కోసమని గట్టిగా ముక్కకూడదు. మల విసర్జనను పదే పదే వాయిదా వేయకూడదు. ఈ జాగ్రత్తలు మొలల్ని చాలా వరకు నివారిస్తాయి. ఆహారంలో ఎక్కువ పీచు పదార్థాలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవటం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోవటం, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా పైల్స్ని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం.
ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలను మాకు అందించేందుకు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.